ధనురాశి ధనురాశి నక్షత్రాలు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఈ గ్రహస్థితి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. వక్రీకరించినటువంటి గురువు అనుకూలతలు కొంత పెరిగాయి. మరియు 2వ స్థానంలో శుక్రుడు కూడా మీకు యోగిస్తూ ఉన్నాడు. చంద్ర బలం కూడా ఉంది. అంటే 60% మీకు చాలా బాగా ఉంది ఈ వారమంతా కూడా. దానివల్ల జన్మ రవి దోషం అనేది కొంత ఉండడం వలన కుటుంబం నుండి కొంత దూరంగా వెళ్ళే అవకాశాలు ఉంది. అది బదిలీల వల్ల కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కానీ వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ మీరు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. దానివల్ల ఇంటిని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ వ్యాపారాలు కానీ ఉద్యోగాలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సౌఖ్యంగా కొంత ఉండదు. కొంత శారీరక శ్రమ అనేది అధికమవుతుంది ఈ వారమంతా కూడా. ఇవి తప్పితే ఉద్యోగపరంగా కానీ చాలా అనుకూలంగానే ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ ప్రాంతంలో వ్యాపారం చేసినా అది అభివృద్ధి మీకు గోచరిస్తూ ఉంటుంది. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా సరే ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ మీరు స్వయంకృత అపరాధంతో చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో దానివల్లనే మీకు ఇబ్బందులు వస్తాయి తప్ప ఉద్యోగపరంగా కానీ మీ యొక్క సబార్డినేట్ల విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు అనేవి కలిగే అవకాశం లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే 1-2 సార్లు ఆలోచించండి. ఆలోచించి చేస్తే ఆ పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి అవుతాయి. చదువర్ల విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. ఆరోగ్యపరంగా కూడా చాలా బాగా ఉంది వీళ్లకు. కాబట్టి ధనురాశి వాళ్లకు ఈ వారమంతా కూడా కొంత మంచి ఫలితాలు, కొంత ప్రతికూల ఫలితాలు అనేటువంటివి కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీలకు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు, ఉద్యోగ అవకాశాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తే సానుకూల ఫలితాలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వారంలో. అయినా సరే ఇంకేమైనా దోషాలు ఉంటే అంగారక స్తోత్రాన్ని కానీ లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాన్ని కానీ పఠనం చేసినట్టయితే చాలా మంచిది. అదృష్ట సంఖ్య 5.